ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ కంపెనీ OX15 లాగిన్ చేయండి, సర్వర్ ఓపెన్ చేయండి, S/4HANA సర్వర్ ఓపెన్ చేయండి. ఒక 40 క్లాసెస్ చెప్తానండి, చాలా ఉంటుంది, ఇది కూడా ఒక పెద్ద ఓషన్. మిగిలిన మాత్రం వీడియోస్ ఫాలో అవ్వాల్సిందే మీరు. నీవెంట్రీకి వెళ్తాం. ECC కూడా అంతే కదా, నీవెంట్రీ. కంపెనీ కూడా ఏం క్రియేట్ చేద్దాం? గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ వేరు, కంపెనీ కూడా ఇది. కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. AM99 అప్పుడు మీ ఇష్టం. NA99 నాగరాజు 99 తీసుకోండి. AM99 గ్రూప్ ఆఫ్ AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిమైనింగ్ అన్ని చేసేయండి, ఫిల్ చేయండి. ఇంగ్లీష్ తీసుకోండి డైరెక్ట్గా. కరెన్సీ అని తీసుకోవాలి, INR. ఎంటర్ సేవ్. టియర్ కొత్తగా తీసుకోవాలి. చూడండి, S/4HANAలో మీరు ఏ రోజుకి ఆ రోజు మీ టియర్ జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే అందరికీ ఒకటే ఉంటుంది యాక్సెస్. సో ప్రతిరోజు ఒక కొత్త టియర్ క్రియేట్ చేసి దానిపైనే చేయండి, వేరే వాళ్ళ టియర్ యూజ్ చేయకండి. AMR ఇవ్వండి, కంటిన్యూ చేయండి, ఇంకేమద్దు. కంటిన్యూ. మీ టిఆర్ గుర్తుంటుందో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి. కంపెనీ కోడ్, ట్రాన్సాక్షన్ కోడ్ OX02. OX02 పాత్ నేను చెప్పట్లేదండి, మీకు ECCలో చెప్పాను కదా, సేమ్ పాత్. OX02 కంపెనీ కోడ్ క్రియేషన్. OX02 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. నివెంట్రీస్ సేమ్ పాత్, సేమ్ కంపెనీ కోడ్ కూడా అదే, సేమ్ అదే ఇద్దాం, AM99. AMR టెక్నాలజీస్ లేదంటే AM టెక్నాలజీస్ అని ఇవ్వనా? AMR టెక్నాలజీస్, ఫైన్. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఎంటర్, సేవ్. ఇక్కడ కూడా ఫిల్ చేయండి, ECCలో చేసాం సేమ్ ప్రాసెస్. కంటిన్యూ చేయండి. అనుషాట్రా, పోస్ట్ బాక్స్ నెంబర్ మార్చండి.
సో టిఆర్ చూడండి, ఏఎంఆర్ అంటే ఇది మీరు చేసిన టిఆర్ఏ కదా, మీ టిఆర్ లో సేవ్ చేయండి డేటా. ఇది ఓన్ టిఆర్, నో ఇష్యూ. ఇచ్చారు కదా, సేవ్. S/4HANA సర్వర్ చాలా స్లో ఉంటుంది, ఈసీసీ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. డెమో సర్వర్ S/4HANA స్లో ఉంటుంది, ఈసీసీ అయితే ఫాస్ట్ గా ఉంటుంది. వెయిట్ చేయటమే. డేటా వాస్ సేవ్డ్. మనము కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వన్ OX03 డిఫైన్ బిజినెస్ ఏరియాస్. థర్డ్ స్టెప్, డిఫైన్ బిజినెస్ ఏరియాస్. OX03కి వెళ్ళండి. ఇక్కడ అసైన్మెంట్ సపరేట్ గా చేద్దాం. బిజినెస్ BUSINESS. OX03 వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. నేను చెప్పినట్లు ఇవ్వండి. AMHB బిజినెస్ ఏరియా నేమ్ AMHB, AMBB కింద AMBB, AMMB, AMPB. డిస్క్రిప్షన్ ఇవ్వండి. హైదరాబాద్ బిజినెస్ ఏరియా అండ్ మీ కంపెనీ కోడ్. హైదరాబాద్ బిజినెస్ ఏరియా మీ కంపెనీ కోడ్. బెంగళూరు బిజినెస్ ఏరియా మీ కంపెనీ కోడ్. బెంగళూరు బిజినెస్ ఏరియా మీ కంపెనీ కోడ్. ముంబై బిజినెస్ ఏరియా మీ కంపెనీ కోడ్. పూణే బిజినెస్ ఏరియా మీ కంపెనీ కోడ్. సో మనం టోటల్ గా 4 బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, కంటిన్యూ చేయండి. 4 బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేసాం. HVBB MB అండ్ PB. ఓకే, 4 బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం. నెక్స్ట్, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. FM_function functional area. FUNCTIONAL functional area. FM_function FUNCTION function వెళ్ళండి.
వెళ్ళారు కదా. యాక్చువల్ ఇక్కడ ఇలా ఈసీసీలో చేస్తాం కదా, S4 హనాలో కొంచెం వేరేలా ఉంటుంది, డిఫరెంట్ వేలో చేద్దాము. ఈసీసీలో మీకు తెలుసు ఇక్కడ ఎలా చేస్తారో. పని చేయండి, పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి, పాత్లోకి వెళ్ళండి. ఈ ఫార్మేట్ వద్దు. ఐఎంజీ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా చూడండి. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇవ్వండి ఏఎంఎఫ్డి. ఏఎం అంటే మీ కంపెనీ కోడ్, ఎఫ్డి మీరు ఎనీ 4 డిజిట్స్ అనేవి ఇవ్వచ్చు. ఫైనాన్స్ ఎఫ్ఏ అంటే ఫైనాన్స్ కు సంబంధించిన ఫంక్షన్, ఎఫ్ఏ అంటే ఫంక్షనల్ ఏరియా, ఫైనాన్స్ ఎఫ్ఏ. మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఏఎంఎస్డి. సేల్స్ ఎఫ్ఏ. సేల్స్ కు సంబంధించింది ఏఎం. పైన డి ఇవ్వండి, ఏఎం పైన ఏఎంఎస్డి పైన ఎఫ్డి, డి పైన ఎఫ్డి పైన డి ఇవ్వండి, ఏఎంఎఫ్డి ఇవ్వండి పైన. ఏఎంఎండి, ఏఎంఎండి మార్కెటింగ్. ఏఎం హెచ్డి, హెచ్ఆర్ అనమాట, హెచ్ఆర్. సో ఇవన్నీ ఫంక్షనల్ ఏరియాస్. ఇంతకు ముందు ఈసీసీలో 1 మోర్ వేలో పే చేసేవాళ్ళం, అక్కడ కాంట్రాక్ట్ డేట్ అవన్నీ ఉండే. అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు, ఎలా చేసినా ఒకటే. బట్ ఈ ఫార్మేట్ ఫాలో అవ్వండి. S4 HANA సర్వర్ అయితే ఈ ఫార్మేట్ అనేది ఫాలో అవ్వండి, ఆ ఓల్డ్ ఫార్మేట్ వద్దు. ఓకేనా, ఈ ఫార్మేట్ అనేది ఫాలో అవ్వండి. సేవ్ చేయండి. నెక్స్ట్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, CONSOLIDATION, CONSOLIDATION కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, OCC1. వెళ్ళండి. OCC1కి వెళ్ళండి. ఇన్వెంటరీస్, AMCB డిస్క్రిప్షన్ ఇవ్వండి. సౌత్ ఇండియా సిబి, సౌత్ ఇండియా సిబి అంటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అని అంటాం.
కంపెనీ కోడ్ మ్యాండేటరీ ఇవ్వండి, మీకు గుర్తుంటుంది. ఎందుకంటే S/4HANAలో అన్ని క్లౌడ్ టైప్ ఇస్తాడు. నెక్స్ట్ AMCB సారీ ఐఎమ్ సారీ, ఇలా కాదు, ఇలా చేద్దామంటే పైన మార్చేద్దాం. ISCB ఇవ్వండి. ISCB పైన ఏం ఇలా రాదు. ISCB క్రింద INCB, నార్త్ ఇండియా CB, నార్త్ ఇండియా CB, INCB. ఎంటర్ సేవ్. సో సౌత్ ఇండియాకి ఒకటి ఇస్తున్నాము, నార్త్ ఇండియా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసుకుంటున్నాం. లేదంటే ఒకటే కూడా తీసుకోవచ్చు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వస్తుంది కదా, ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేద్దాము. AM11 తీసుకోండి. కింద AM22 ఇవ్వండి. ఎంటర్ సేవ్. 2 కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం. సో సౌత్ ఇండియాలో ఉన్న బ్రాంచెస్ అన్ని సౌత్ ఇండియా కింద అసైన్ చేయాలి. నార్త్ ఇండియాలో ఉన్న బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా నార్త్ ఇండియా కింద అసైన్ చేయాలి. తర్వాత చేద్దాము. ఇవి నోట్ చేసుకోండి. AM11, AM22. నెక్స్ట్ మెయింటైన్ FM ఏరియా. మెయింటైన్ FM ఏరియా. FM ఏరియా అంటే ఏంటి? ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా. FM ఏరియా ఇస్ నథింగ్ బట్ FM ఏరియా ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఆర్ ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా. ఇట్ ఈస్ డీల్ విత్ ది క్యాష్ ఫ్లో యాక్టివిటీస్, బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్, ఇలాంటివన్నీ చేయడానికి ఈ FM ఏరియా అనేది ఉపయోగపడుతుంది. FM ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఇది టీ కోడ్ గుర్తులేదు కరెక్ట్గా, ఓపెన్ చేద్దాం. వెళ్ళండి ఒకసారి పాత్ ద్వారా వెళ్దాం. టీ కోడ్ చూద్దాం ఇక్కడ ఏముందో. SPROING enterprise structure, definition, financial accounting. Enterprise structure, definition, financial accounting. So funds management area చూడండి. మెయింటైన్ FM ఏరియా. టీ కోడ్ చూడండి. టీ కోడ్ ఓపెన్ చేయండి. COF0 ఇది వర్కౌట్ లేదు అనుకుంటా. ఓకే, OFC0 ఓకే ఫైన్. OF01 1 మినిట్ నోట్ చేద్దాం. సేవ్ చేస్తారా? వీళ్ళని ఎగ్జిక్యూట్ చేయండి. ఈవెంట్కి వెళ్ళండి. సో ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా క్రియేట్ చేస్తున్నాం. AM/FM AM/FM ఏరియా ఇవ్వండి. FM ఏరియా అంటే ఫైనాన్షియల్ మేనేజ్. నెక్స్ట్ FM ఏరియా అండ్ మీ కంపెనీ కోడ్. కరెన్సీ INR తీసుకోండి. సేవ్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. మార్చండి కన్నా. AM11 ఇస్తారా? ఇవ్వండి.
ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఇది నోట్ చేసుకోండి. మీ ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా ఏంటి? AM11 సేవ్. ఓకేనా? ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఇంతే. మీరు యాక్చువల్గా ఈసీసీలో చాలా చెప్పాను, బట్ అవి అవసరం లేదు. ఓకేనా? అవి చేసినా కూడా ఓకే, ఫైన్, నో ఇష్యూ. అంటే అసైన్మెంట్స్ కూడా చేసేసాం డైరెక్ట్గానే. సో అసైన్మెంట్స్ చేద్దాం. ఓకేనా? కంప్లీటెడ్. నెక్స్ట్ వెయిట్ 1 minute. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి యాక్చువల్గా. వెయిట్. డిఫైన్ సిగ్మెంట్ నోట్ చేయండి. సిగ్మెంట్ క్రియేట్ చేయలేదు, ఈసీసీలో ఒకటి క్రియేట్ చేద్దాం, మీకు క్లారిటీ ఉంటుంది. సిగ్మెంట్ ద్వారా కూడా చేయొచ్చు. డిఫైన్ సిగ్మెంట్. వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి, టీ కోడ్ చూసి నోట్ చేయండి. SIGMENT సిగ్మెంట్. డిఫైన్ సిగ్మెంట్ చూడండి, SCGM అంట టీ కోడ్. వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. సిగ్మెంట్స్ క్రియేట్ చేద్దాము. ఇన్వెంటరీకి వెళ్ళండి, AMSS క్యాపిటల్ ఇవ్వండి. AMSS స్టీల్ షీట్ సిగ్మెంట్. స్టీల్ సిగ్మెంట్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్ అని అంటారు. స్టీల్ సిగ్మెంట్. AMRS స్టీల్ రాడ్ సిగ్మెంట్. స్టీల్ రాడ్ సిగ్మెంట్ అంటే ప్రోడక్ట్, ఇది ఒక ప్రోడక్ట్. AMPS PPP సిమెంట్ సిగ్మెంట్. PPP అగైన్ P 3 పీస్ ఇవ్వండి. సిమెంట్ సిగ్మెంట్. AMPS అండి ఇవ్వాల్సింది మీరు. AMTS కాదు, AMPS. AMOS OPP సిమెంట్ సిగ్మెంట్. సో ఇవన్నీ ఏంటి? ఒకే కంపెనీ కోడ్ లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఎంటర్ సేవ్. సిగ్మెంట్ అంటే ఏంటి? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్, 2 or more ప్రొడక్ట్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. AM11 ఇవ్వండి. ఇవన్నీ ఆల్రెడీ యూజ్ చేస్తుంటారు. ఎంటర్ చేయండి. AM22 ఎంటర్. అది కూడా ఉందంట. ఎంటర్ చేయండి. AM13 ఇవ్వండి. ఎంటర్. AM14. అవి నోట్ చేసుకోండి. ఇవి నోట్ చేసుకోండి.
ఓకే, సో ఇవన్నీ క్రియేట్ చేస్తాం. సెగ్మెంట్ 3 సెగ్మెంట్స్ 4 సెగ్మెంట్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే తెలుసు కదా, యాక్చువల్గా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఎవరు? SD వాళ్ళు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకుంటారు. OB45. వెళ్ళండి OB45 ఇవన్నీ చేశారు. OB45కి వెళ్ళండి. పార్ట్ ద్వారా వెళ్తారా? వెళ్ళండి, సేమ్ పార్ట్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇన్వెంటరీస్. Enterprise structure, define credit control area, inventories, AMCA, currency INR. దానికి అప్డేట్స్ డ్రాప్ డౌన్ చేయండి. అప్డేట్స్ ఇక్కడ చూడండి, 000012 చూసారా? ఓపెన్ ఆర్డర్ వాల్యూ ఉంది. ఓకే, చూడండి, 000012 ఇస్ ద స్టాండర్డ్. రియల్ టైం ప్రాజెక్ట్ లో కూడా స్టాండర్డ్. మీరు ఏ కంపెనీలోకి వెళ్ళినదే తీసుకోవాలి. మనం రెస్పాన్సిబుల్ కాదు, యాక్చువల్గా SD వాళ్ళు చూస్తారు, బట్ ఇది తీసుకోండి. ఇవ్వండి, 000012 ఇస్ ద స్టాండర్డ్. నెక్స్ట్ క్రెడిట్ లిమిట్ 9 nines ఇవ్వండి. ఎంటర్ సేవ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. ఒక పని చేయండి, మీ కంపెనీ కోడ్ వచ్చేసి CA ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చే CA ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ అది కాదు కదా, NAనా? AMCA ఆల్రెడీ తీసుకోవట్లేదు కదా, NACA ఇవ్వండి. AM తో చాలా మంది క్రియేట్ చేస్తుంటారు. NACA, ఎంటర్ సేవ్. ఇది కూడా అడ్జస్ట్ 99CA ఇవ్వండి. ఇంకా ఎంటర్ సేవ్. సేవ్. ఇది నోట్ చేసుకోండి. ఒక పని చేద్దాం, 99 తీసుకుందాం అన్నిటికి స్టార్టింగ్. కంప్లీటెడ్ కదా, రైట్. సేవ్. క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం. జస్ట్ బ్యాక్ వెళ్ళి డిస్క్రిప్షన్ కూడా ఇవ్వండి. బ్యాక్ వెళ్ళండి, డిస్క్రిప్షన్ ఇవ్వండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీ కంపెనీ కూడా ఇవ్వండి. బాకల. నెక్స్ట్ చూడండి, అసైన్మెంట్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఇవన్నీ అసైన్మెంట్స్ చేద్దాము. అసైన్మెంట్స్ సపరేట్ గా చేస్తున్నాం. SN కంపెనీ కోడ్ టు SN కంపెనీ కోడ్ టు కంపెనీ.
First configuration. Assign company code to company. ASIGN. OX16 వెళ్ళండి. అసైన్మెంట్స్ కింద ఉన్నాయా? సేమ్ ఈసీసీలో ఉన్నట్లేనే ఒకటి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ గ్రూప్ ఆఫ్ మీ కంపెనీ కూడా ఇచ్చారు. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి ఇవ్వండి. అక్కడ సేవ్ చేయండి. మీ కంపెనీ కోడ్కి మీ గ్రూప్ ఆఫ్ కంపెనీని అసైన్ చేశారు. నెక్స్ట్ వన్, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. OB38. OB38. ఎంటర్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ క్రెడిట్ కంట్రోల్ ఏంటి? 99 ఏదో ఇచ్చారు కదా, అది తీసుకోకపోతే ఏదో ఇచ్చారు చూడండి. ఏమి ఇచ్చారు? 99 CA. 99తో తీసుకున్నా. AM తో చాలా ఉంటాయి. 99తో స్టార్ట్ చేద్దాం. ఏదైనా 99 CA అనేది మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మీ కంపెనీ కోడ్కి మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని అసైన్ చేస్తున్నాం. ఎంటర్ సేవ్. ఓకే, నెక్స్ట్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. Assign business area to consolidation business area. OBB6. OBB6.
మీ బిజినెస్ ఏం క్రియేట్ చేస్తారు ఒకరు ఓపెన్ చేయండి అక్కడ. హెచ్బిఎఫ్ తీసుకున్నాయా? ఇవే కదా. ఇంకోటి ఉండాలి, ఇంకోటి ఉండాలి. అక్కడ చూడండి షీట్లో ఉన్నాయి కదా. సో సౌత్ ఇండియా బిజినెస్ కన్సాలిడేషన్, నార్త్ ఇండియా కన్సాలిడేషన్ 2 ఉన్నాయి, 2 ఉన్నాయి. ఏంటవి చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాం? బెంగళూరు ఏంటి? సౌత్ ఇండియా కదా. AM22 అంటే సౌత్ ఇండియా కదా. AM22 ఏమి ఇచ్చాము? బిజినెస్ సీరియస్ ఏమేమి ఇచ్చాం మనం? అది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా కదా. వెళ్ళండి. AM11 అంటే సౌత్ ఇండియా బిజినెస్ ఏరియానా? AM11 డ్రాప్ డౌన్ చేయండి. సౌత్ ఇండియా ఇవ్వండి. బెంగళూరు సౌత్ ఇండియా, హైదరాబాద్ కూడా సౌత్ ఇండియానే. AM11. నార్త్ ఇండియా అంటే AM22, ముంబై నార్త్ ఇండియా, పూణే నార్త్ ఇండియా. సో నార్త్ ఇండియాకి, నార్త్ ఇండియా బిజినెస్ ఏరియాస్కి నార్త్ ఇండియా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇచ్చాం. సౌత్ ఇండియా బిజినెస్ ఏరియాకి సౌత్ ఇండియా బిజినెస్ ఏరియాస్ ఇచ్చాం. సౌత్ ఇండియా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ ఇచ్చేసాం. సేవ్. క్లియర్ కదా. సేవ్. సో సౌత్ ఇండియాకి సౌత్ ఇండియా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇచ్చాం. నార్త్ ఇండియా బిజినెస్ ఏరియాకి నార్త్ ఇండియా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ ఇచ్చాం. ఎంటర్. సేవ్. నెక్స్ట్ ఎస్ఐఎన్. కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఎస్ఐఎన్ కంపెనీ కోడ్ టు SN company code to financial management area. OF18. OF18. లేదంటే సేమ్ పాత్. మీరు ఎఫ్ఎం ఏరియా ఏం క్రియేట్ చేశారు? ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా ఏం క్రియేట్ చేశారు? చెక్ చేయండి, షీట్లో చెక్ చేయండి. ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా, ఎఫ్ఎం ఏరియా AM11 ఇవ్వండి. AM11. ఎంటర్. సేవ్. Data was saved. అది ఆ షీట్ ఓపెన్ చేయండి.
సో ఇది మొత్తం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ అసైన్మెంట్స్ రెండు చేసేసాను. అది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ అసైన్మెంట్స్ అన్ని చేసేస్తాను. షీట్ ఉంచండి, అది చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నాకు కావాలి అది. ఈ షీట్ ఉంచండి, సేవ్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. మళ్ళీ చెప్దామా? మీరు ఎన్ని గంటలకు వెళ్తారు మీరు ఆఫీస్కి నాగరాజు గారు? చెప్పండి సార్. మీరు ఎన్ని గంటలకు వెళ్తారు ఆఫీస్కి? అంటే ఈరోజు వెళ్ళట్లేదు సార్. ఇక వెళ్ళట్లేదా? డైలీ ఎప్పటి వరకు ఉంటారు మీరు? ఉంటా సార్, అంటే ఇక ఈ మధ్య కొంచెం సరిగ్గా వెళ్ళట్లేదు, కొంచెం ఆపేసిన. దీని మీద కొంచెం మీరు ఆఫీస్ అది ఏం లేదంటే మనం డైలీ ఒక 3 hours 4 hours కూర్చొని చేసేద్దాం కంప్లీట్ ఫాస్ట్గా. సరే సార్, చేద్దాం సార్. సరే, మీరు రికార్డింగ్ ఆఫ్ చేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్లో గ్లోబల్ పారామీటర్ స్టార్ట్ చేద్దాం. సరే సార్. ఓకే, నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే సార్. మీరు అవన్నీ ఆర్డర్లో ఫామ్ చేసుకోండి, మీ వాళ్ళకి ఇవ్వచ్చు మీరు వీడియోస్. ఓకే. లేకపోతే నేను ఫామ్ చేస్తానులేండి, మీ ఇష్టం. ఓకే సార్.